ఒకసారి మనం బాత్రూమ్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇవన్నీ కూడా కడుక్కొని దాదాపు ఒక 3 రోజులు కడిగినా కూడా మురికిపోదండి. చూడండి ఎలాంటి పరిస్థితులు కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. మరి మనమైతే దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి దేవుణ్ణి ప్రేమించినటువంటి దైవ సేవకులు ఎవరైనా ఈ ప్రాంతాన్ని ప్రేమించినట్లయితే మరి మీకు తోసినటువంటి దాంట్లో ఈ ప్రాంతానికి దేవుని ప్రేమను బట్టి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు మీరు సహాయం చేయాలి దేవుని మనసును బట్టి. చూడండి ఇక్కడ వీళ్ళ పరిస్థితులు చూడండి. ఒకసారి ఎన్ని రేకులు ఇరిగిపోయింది, ఈ రేకులు అన్నీ ఇరిగిపోయింది, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా పోయినాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దాదాపు ఒక్కొక్క ఇంటికి వచ్చేసి ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే కానీ యథావిధిగా రాలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఇది వీళ్ళు యథాస్థితికి రావాలంటే కనీసం గృహానికి 10 లక్షలు ఇస్తే కానీ వీళ్ళు సామాన్యమైనటువంటి స్థితిలోకి రాలేనటువంటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తే ఎక్కడెక్కడి మంచాలు పాడైపోయి, డబుల్ కాట్ మంచాలు, కుర్చీలు, ఇవన్నీ చెట్లు, బస్సులకు మేత లేదు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించినట్లయితే అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం చూసి మీరు ఈ ప్రాంత ప్రజలకి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. అది దేవుని ప్రేమను బట్టి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు హెల్ప్ చేయాలని దేవుని బట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.